మది నిండిన జీవనగానముతో హృది పొంగిన ప్రేమ సరాగముతో మది నిండిన జీవనగానముతో హృది పొంగిన ప్రేమ సరాగముతో పాడెదము మనసారా దేవునికి దేవునికి యోధుల వేదన తీర్చగను అలమోషేను వేదన తీర్చగను అలమోషేను నడిపెను ఆనాడు మనుజుల పాపము బాపగను మనుజుల పాపము బాపగను ఇలా మానవుడయ్యను ఈనాడు మార్గమే చూపెను ప్రేమనే పంచెను పాడెదము మనసారా దేవునికి పాడెదము మనసారా దేవునికి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని చేత మిగిలిగా ప్రేమపడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య కాలంలో 13వ ఆదివారంలో ప్రభు యొక్క వాక్యమును బట్టి మనందరికీ కూడా చెప్తూ ఉన్నటువంటి అంశం, ప్రభు మీద ఆధారపడి ఆయన ఆశ్రయించి జీవించిన వారందరికీ కూడా దేవుని కృప అపారముగా ఉంటూ ఉంది. మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు కూడా ఒకటి ఆశయంతో మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా దైవ స్పర్శ కోసం, ఆయన యొక్క అనుభూతి కోసం, ఆయన సాన్నిధ్యం కోసం మన జీవితంలో ఎప్పుడు కూడా ఎదురు చూడాలి. ఈనాటి పట్టణాల్లో మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తు ప్రభు తన దైవ రాజ్య వ్యాప్తిలో భాగంగా అటు సువార్తను బోధిస్తూ ప్రాయోగాత్మకముగా ప్రజల యొక్క బాధలను, కష్టాలను, ఇబ్బందులను, వారి సమస్యతో ఉన్న వారి యొక్క సమస్యలను తీరుస్తూ ఉన్నటువంటి ఘటనలను మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక మాటతో మరణాన్ని కూడా మరణించినటువంటి వారిని కూడా జీవంతో లేపినటువంటి సంఘటనలు మనం వింటూ ఉన్నాం. అది ప్రభు యొక్క వాక్యములో ఉన్నటువంటి గొప్పతనం. ఈనాడు ప్రభు నేరుగా ఒక గొంతు రూపంలో స్వరముతో మనతో మాట్లాడలేకపోయినా మన చేతిలో ఉన్నటువంటి పవిత్ర గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఆయన వాక్యం ద్వారా మరణించినటువంటి మన ఆత్మీయ జీవితం జీవముతో లేపబడుతుంది. ఎప్పుడైతే మన అనుదిన పఠనాలను, బైబిల్ గ్రంథాన్ని మనం ఎప్పుడైతే చదువుకుంటున్నామో మన యొక్క హృదయాలు తిరగబడుతున్నాయి, మన యొక్క మనస్సు ఓదార్చబడుతుంది, ఆదరింపబడుతుంది. ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్యాన్ని మనం అనుదినము ధ్యానం చేస్తూ మనం దాన్ని స్మరణ చేసుకుంటున్నాము, అది మరి తల్లి జీవితంలో కూడా జరిగినటువంటిది. ఈ యొక్క లోకములో మరి యొక్క క్రీస్తుగా, అపర క్రీస్తుగా ఈ లోకంలో జీవించాలంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. ఆ వాక్యం ఏ విధముగా ఏదో బైబిల్ గ్రంథాన్ని చేతిలో పట్టుకుని మోయడం కాదు, ప్రభు వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడు కూడా ధ్యానం చేస్తుండాలి. మరి తల్లి కూడా ఆ విధంగానే ప్రభు యొక్క వాక్యాన్ని స్వీకరించి దానిని ధ్యానం చేసి దాని అనుగుణంగా విధేయతతో ప్రభు వాక్కుకు జీవితాన్ని అర్పించింది. కాబట్టి క్రీస్తు ప్రభుని ఈ లోకానికి భౌతికముగా ఇవ్వగలిగింది. నీవు నేను ఈరోజు మరి ఒక క్రీస్తుగా మారాలంటే ఆ ప్రభు యొక్క విలువలు, ఆ ప్రభు ఏ విధముగా ఈ లోకంలో జీవించి ఉన్నాడు,
ఆ ప్రభు ఇతరులతో ఎటువంటి బంధాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ఏ విధముగా క్షమించి ఉన్నాడు, ఆయన ఏ విధముగా ఇతరులతో సంభాషించి ఉన్నాడు, ఏ విధంగా ఆదరించి ఉన్నాడు, అదేవిధంగా మన జీవితంలో కూడా ఆ వాక్యం మనలో ఉంటున్నట్లయితే తప్పకుండా ఆ ప్రభులాగే మనం జీవిస్తాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈనాడు ఆ ప్రభు వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాక్కును మన జీవితాలు ఏ వాక్కు అయితే మనల్ని స్పర్శిస్తుందో మన బైబిల్ గ్రంథాన్ని చదువుకున్నప్పుడు ఆ వాక్యాన్ని తీసుకొని నిరంతరం ధ్యానం చేస్తూ ఈనాటి దేవుబలి పూజలో పాల్గొనడానికి యోగ్య రీతిగా దేవునికి మానవునికి మన క్రియల ద్వారా ఆలోచనల ద్వారా ఏమైనా తప్పులు చేస్తున్నట్లయితే ప్రభువా మమ్మల్ని క్షమించని పశ్చాత్తాప హృదయంతో ఈ యొక్క దేవుబలి పూజలో మనందరం కూడా పాల్గొందాం. ఈనాడు ప్రత్యేకముగా ఈ దివ్య పూజ బలిలో కుమారి గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, అదేవిధంగా రత్న రాజు గారు కూడా మంచి ఆరోగ్యాన్ని ఆ దేవాది దేవుడు దయచేయాలని ఈ దివ్య పూజ బలిలో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మన నిత్యజీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రులుగా చేసితివి. అసత్యమనడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములో జీవించు పాలించు మానాదును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనము వరకు, 2వ అధ్యాయము 23వ వచనము నుండి 24వ వచనము వరకు. మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోవుటను చూచి అతడు సంతసింపడు. అతడు ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. అతడు చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయము ఏమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యం చేయదు. న్యాయమునకు మరణము లేదు. దేవుడు నరుని అమరునిగా చేసెను. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. పిశాచ పక్షమున అవలంబించువారు చావును చవిచూతురు. ఇది ఏలిన వారి వాక్కు. 30వ భక్తి కీర్తన. అందరూ చెప్పండి. ప్రభు, నీవు నన్ను రక్షించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. నా దేవుడవైన ప్రభు, నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఆరోగ్యమును దయచేసితివి. ప్రభు, నీవు నన్ను పాతాళలోకము నుండి వెలుపలకు కొని వచ్చితివి. మృత్యులోకమునకు ఏగువారి నుండి నన్ను తప్పించి నాకు జీవమును ప్రసాదించితివి. అందరూ. ప్రభు, నీవు నన్ను రక్షించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు భక్తులారా, అతనిని స్తుతించి కీర్తింపుడు. పవిత్రుడైన ప్రభువును స్మరించుకొని వందనములు అర్పింపుడు. అతడు క్షణకాలము కోపించును, అతని అనుగ్రహం మాత్రము జీవితాంతము ఉండును.
రేయి దుఃఖము వలన కన్నీళ్లు కారును, కానీ వేకువనే ఆనందము చేకూరును. అందరూ ప్రభు, నీవు నన్ను రక్షించితివి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు, నీవు నా మొరలను ఆలించి నా మీద దయచూపుము. దేవా, నన్ను ఆదుకొనుము అని వేడుకుంటుని. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి. సంతాప సూచకముగు నేను తాల్చి ఉన్న గోనెను తొలగించితివి. నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి కనుక నేనిక మౌనముగా ఉండను, నీ స్తుతులను పాడెదను. నా ప్రభుడైన దేవా, నేను నీకు సదా వందనములు అర్పించును. మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరములలో ఉన్నవారికి సాయపడుడు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము వచనములు 7, 9 మరియు 13 నుంచి 15. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము వచనములు 7, 9 మరియు 13 నుంచి 15. విశ్వాసములోను, వాక్కులోను, జ్ఞానములోను, ఆసక్తిలోను, మాపై మీకు గల ప్రేమలోను అన్నింటను మీరు భాగ్యవంతులే. కనుకనే ఈ ప్రేమపూర్వకమగు సేవలో కూడా మీరు ఉదారముగా ఉండవలెనని మా అభిలాష. మన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మేము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద ఆయను. మీ పైననే భారముంచి ఇతరులను తేలికగా వదులుటకు నేను ప్రయత్నం చేయుట లేదు. కానీ ప్రస్తుతము మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరములో ఉన్న వారికి సాయపడుట యుక్తమని నేను ఎంచితిని. అట్లే మీరు అవసరములో ఉన్నప్పుడు వారి సమృద్ధిని బట్టి వారును మీకు సాయపడెదరు. ఈ విధముగా ఇరువురకు సమానముగా న్యాయము జరుగును. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లుగా ఎక్కువ ప్రోగు చేసిన వానికి ఎక్కువగా ఏమీయు మిగులకుండెను, తక్కువ ప్రోగు చేసిన వానికి ఏమీయు తక్కువ కాకుండెను. ఇది ఎరిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎవరికి నేను భయపడను, స్వామిన వెలుగు, స్వామిన రక్ష. ఎవరికి నేను భయపడను, ఎవరికి నేను భయపడను. స్వామిన ప్రాణ దుర్గమయుండ, ఎవరికి నేను భయపడను. స్వామిన ప్రాణ శరణమయుండ, విరువను నేను ఎవరికి, విరువను నేను ఎవరికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం, మార్కు శుభవార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 43వ వచనం వరకు. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరములకు వెళ్ళగా జనసమూహము ఆయన యుద్ధకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరాధ్యక్షులలో ఒకడగు యాయీరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములు ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు
అని మిగుల బ్రతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొక్క చికిత్స పొందుటకై తనకున్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక హెచ్చు పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహముల నుండి ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు తాకినంత మాత్రమున నేను స్వస్థురాలగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. ఆమె తాను స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకిన వారెవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తాకినది ఎవరో తెలుసుకునవలనని ఆయన నలుదశల తేరి పారచూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణకుచూ ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, ఆరోగ్యవతివై సమాధానంతో పోయిరమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిర అధ్యక్షుడు యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్యపెట్టగా ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రమో అధైర్యపడకము, విశ్వాసము కలిగి ఉండము అని చెప్పెను. పిదప పేతురును యాకోబును అతని సోదరుడు యోహాను మాత్రము తన వెంట తీసుకుని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఏలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. ఆయనను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చేయి పట్టుకుని తలితా కుమి అని అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను. ఆమె 12 ఏళ్ల ప్రాయము గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికి వెల్లడింపకూడదు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు మరియు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేష పట్టణాన్ని ధ్యానం చేసినట్లయితే దేవుడు మనిషి యొక్క స్థితిగతులను తెలుసుకునేవాడు. దేవుడు మనిషి యొక్క స్థితిగతులను తెలుసుకునేవాడు. అందుకోసమే ప్రార్థనా అధ్యక్షుడు వచ్చి, నీ కుమార్తె మరణించినది, యేసునెందుకు బాధ పెట్టుచున్నావు అన్నప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ధైర్యం వహింపుము. ఈ మాట ఈరోజు మనందరం కూడా కావాలి. ఎందుకనంటే కరోనా వైరస్ చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా, లేకపోతే వచ్చి బాధలో చిక్కుకున్న వారికి ఓదార్పుగా డాక్టర్ గారు అదేవిధంగా నర్సెస్ కూడా చెప్పే మాట, ధైర్యంగా ఉండండి. ఎందుకనంటే ఈ ఆత్మధైర్యం అనేది ఎంతో ముఖ్యమైనది. ఈ ఆత్మధైర్యాన్ని సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్లయితే, దేవుడు మృత్యువుని ఈ లోకములో సృష్టించలేదు, కానీ దేవుడు మానవుడిని తన యొక్క రూపములోను తన యొక్క గుణములోను సృష్టించాడని చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు.
అందుకోసమే ఇదిగో నా ఇమేజ్, మై ఇమేజ్ ఆర్ మై లైక్నెస్, నా యొక్క రూపం అనేది దేవుడిలా ఉన్నది. కావున నా విశ్వాసం కూడా ఆ యేసు ప్రభు యొక్క విశ్వాసం ఎలాగైతే ఉన్నదో అలాంటి విశ్వాసాన్ని నేను కూడా కలిగి ఉండాలి. అందుకే ఎవరికైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో, ఎవరైతే విశ్వాసంతో వాక్యాన్ని ఆలకిస్తారో వారి యొక్క జీవితాలు ఆనందంగా ఉన్నాయి. యేసు ప్రభు వెంట వెళుతూ ఉన్నాడు, ఆయన వెంటనే వెళుతూ ఉన్నాడు. 12 సంవత్సరాలేమో రక్తస్రావంతో బాధపడుతూ ఆయన్నే వెంబడించి ఉన్నది. ఆ మన్న మాట ఇది, ఆయన అంగి అంచును తాకగానే నాకు స్వస్థత కలిగెను. ఈ మాట మనందరం కూడా అనాలి. నేను దేవాలయంలో కూర్చొని మోకరించి ప్రార్థన చేసినప్పుడు నాకు మేలు తప్పకుండా జరిగిద్ది. ఎందుకనంటే మన యొక్క విశ్వాసమే మన యొక్క జీవితానికి ఒక పయనము, మన యొక్క నమ్మకమే మన యొక్క గమ్యానికి ఒక మార్గము. ఆ విశ్వాసము నమ్మకం అనేది ప్రతి మనిషికి కూడా కావాలి. ఆ విశ్వాసం ఉండటం వలన దేవుడే మానవుడిని అమరుడిగా చేశాడు. ఆ అమరుడిగా జీవించాలంటే మనలో కొండంత ఆత్మవిశ్వాసం ఉండాలి, కొండంత ధైర్యం ఉండాలి, కొండంత విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉన్న వారి యొక్క జీవితాలు ఎప్పుడూ కూడా సంతోషముగా ఉన్నాయి. దానికి ఉదాహరణగా దానియేలు గ్రంథం చూసుకున్నట్లయితే దానియేలు ఏ తప్పిదం చేయకుండా ఆ సింహాల కుక్కులో పడేసినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నా దేవుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు. అందుకే రాజు వెలుపల తెల్లవారుజామున వేకుని వెళ్ళి దానియేలు సజీవుడైన దేవుడు, నీవు పూజించే దేవుడు నిన్ను సింహాల కుక్క నుండి రక్షించాడా? ప్రభులు వారికి ప్రణామములు, నా దేవుడు నన్ను నిర్దోషిగా చూపించాడు, నన్ను సింహాల బారి నుండి రక్షించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క మనిషి జీవితంలో విశ్వాసము నమ్మకం అనేది ఎంతో ముఖ్యమైనది. అందుకే ఒక పిల్లవాడేమో తల్లిదండ్రులు ఎంతగానో విశ్వసిస్తూ ఉంటాడు, నమ్ముతూ ఉంటాడు. అందుకే భర్త ఏమో భార్యను విశ్వసిస్తూ ఉన్నది, భార్య ఏమో భర్తను విశ్వసిస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఈ విశ్వాసాన్ని ఇద్దరి పట్ల కలిగి ఉంటారో గొడవలు అనేవి రావు. ఈ విశ్వాసాన్ని కోల్పోతారో తప్పకుండా గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. ఈనాడు మనందరము కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నా విశ్వాసం ఎలా ఉన్నది, నా యొక్క విశ్వాసం ఎలా ఉన్నదని దాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే ఒక కనానీయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నది, ఇదిగో నాకు దీవెనలు అన్నప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో బిడ్డలకు పెట్టవలసినటువంటి రొట్టె ముక్కలు కుక్కలకు వేయకూడదు. ఆ మరలా అంటూ ఉన్నది, ఇదిగో భోజనం పళ్ళ మీద నుండి కింద పడినటువంటి రొట్టె ముక్కలు కుక్క పిల్ల తినవచ్చును. అప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ఇలాంటి యొక్క విశ్వాసాన్ని నేను ఎక్కడా చూడలేదు. మరలా ఒక ఉద్యోగి వస్తూ ఉన్నాడు, ఇదిగో నా యొక్క సేవకుడేమో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు, నీ ఒక్క మాట పలికినా కానీ అతనికి స్వస్థత లభించును. ఈ మాట ఎందుకంటూ ఉన్నారంటే యేసు ప్రభు పైన ఉన్న నమ్మకం అటువంటిది. యేసు ప్రభు పైన ఉన్న నమ్మకాన్ని ఆ యేసు ప్రభు ఉమ్ము చేయకుండా వారి యొక్క స్థితిని చూస్తూ ఉన్నాడు, వారి యొక్క పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయం చూసుకున్నట్లయితే 38 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 10 కాదు 20 కాదు 38 సంవత్సరాల నుండి ఆ కోన్నిటి దగ్గర పడి ఉన్నాడు. యేసు ప్రభు అడిగినప్పుడు ఇదిగో నీ స్వస్థత రాలేదంటే దేవదూత వచ్చి ఈ నీళ్లను చిలకరించినప్పుడు ఎవరో ఒకరు నాకన్నా ముందుగా దూకి స్వస్థత పొందుతున్నారు, కానీ నేను మాత్రము ఇక్కడే ఉన్నాను. ఇంకో నీ యొక్క పడకనెత్తుకొని నీ వెళ్ళు. ఈనాడు మనందరి యొక్క జీవితాల్లో అనారోగ్యం కానీ బాధ కానీ కష్టముగా ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవడైతే ఎంత పోగు చేసుకున్నా కానీ నీకు సరిపడినంత ఇస్తాడు, తక్కువ పోగు చేసుకున్నా కానీ తక్కువ కాకుండా నీకు ఎంత కావాలో అంత ఇస్తాడు. అదే దేవుడి యొక్క రహస్యము. అందుకే శరాపుత్రి యేసు జ్ఞాన గ్రంథములో చాలా స్పష్టంగా దేవుడు వివరిస్తూ ఉన్నాడు, మనిషి యొక్క హృదయ అంతరంగాలు తెలుసుకునేవాడు దేవుడు, ఆ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క కోరికను కూడా చూసేవాడు దేవుడు. ఈనాడు మన యొక్క జీవితంలో ఉన్న సంతోషాన్ని, బాధను, కష్టాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. ఆ బాధను కానీ సంతోషాన్ని కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా ఆ దేవుడు దీవించి మన యొక్క హృదయంలో కానీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క
అవసరాన్ని ఆ దేవాదేవుడు దీవించాలని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, ఈనాడు ప్రత్యేకముగా ఈ దివ్య పూజ బలిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈ దివ్య పూజ బలిని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించయ్య. వారి కుటుంబంలోనూ వారి యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అవసరాన్ని, బాధలను, ఇబ్బందులన్నింటినీ కూడా ఈ పూజ పీఠం ముందు అర్పిస్తూ ఉన్నామయ్యా. నీవు మా కోరికలను విని ఆలకించి తగిన అనుగ్రహాలు ఇచ్చే దేవుడవు. మా యొక్క విశ్వాసాన్ని అధికముగా పెంచి నీ యొక్క రాజ్యం వైపు నడవడానికి కావాల్సిన అనుగ్రహాలు దయచేయండి. మరీ ముఖ్యంగా ఈనాడు ప్రత్యేకముగా కుమారి గారికి, రతన్ రాజు గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎల్లప్పుడూ కూడా నీ యొక్క ఆత్మ నిగ్రహాలు వారిపైన అధికముగా కుమ్మరించి ఈరోజు ఎలాగైతే స్వస్థతను కలిగజేస్తూ ఉన్నావో అదేవిధంగా వారు కూడా స్వస్థతను దయచేసి మంచి ఆరోగ్యంతో నింపమని ఈ మనవులన్నింటినీ మా నాథును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అంగీకరించుము స్వామి ఈ పేద కానుక, అంగీకరించుము స్వామి ఈ పేద కానుక. నీ దయ నాపై నిలచిన అదే చాలు నాకిక, నీ దయ నాపై నిలచిన అదే చాలు నాకిక. ఏమియను ఏమియగలను సర్వమంతా నీవే నీవే గనుక. అంగీకరించుము స్వామి ఈ పేద కానుక. ఈ సిరులు సంపదలన్నీ, ఈ భోగ భాగ్యాలన్నీ, అధికారము ఆదాయములు అన్నీ నీవసగినవే. అడగకనే అన్నీ ఇచ్చి ఆదుకొనుట నీకానందం. నీ సేవకు అర్పితమగుచు జీవించుటే మాకానందం. ఏమియను ఏమియగలను విశ్వమంతా నీవే నీవే గనుక. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించిన ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్నేహ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణ ద్వారా మాకు సత్ఫలితమును ప్రసాదించున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టిన సేవా కార్యక్రమములను నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువున కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపలేనను మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులను నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభు క్రీస్తు ద్వారా అనుగ్రహము జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దోతల గాయక బృందముతో నేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయుము.
ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయ్య నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమకు తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనాంతరము పాత్రను అందుకొని మరలా నీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచయ చేయటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరత్మతో పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, అమ్మగారులను, నీ స్వార్థ సేవ చేసుకున్న దైవజనులందరినీ, సకల కుటుంబాలను నీ సన్నిధిలో గుమిగూడి ప్రార్థిస్తున్న ఈ బిడ్డల మనవలను నీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానములు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ, ప్రత్యేకతముగా కరోనా వ్యాధితో మరణించిన వారిని, దిక్కులేని ఆత్మలను, ఉత్తర స్థలంలో ఉన్న వారిని, మా రక్త సంబంధులు బంధుమిత్రులు ఎవరైతే మరణించి ఉన్నారో, బలవంతపు మరణాలు స్వీకరించినటువంటి వారు, హత్యల ద్వారా, ఆత్మహత్యల ద్వారా, అబోర్షణ ద్వారా మరణించిన వారందరినీ నీ దేవ ప్రకాశంలో చేర్చుకుని మా అందరిపై దయచూపి దేవుని కనితలకు మరే మాతోను, మత్తయ్యకుని జోజప్ప గారితోను, పునీత పోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోను మాకును నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైన నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షాంతమును మా రక్షకుడైన యేసు క్రీస్తు వాగమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను. అన్ని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా,
మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించడానికి నేను పాత్రను కాను. మీరు ఒక మాట పలికినా నేను స్వస్థత పొందుదును. हे प्रभु येसुदेवा, నీవే కదా నిరీక్షణ, కరుణతో కవరవా, నీ యందే నమ్మిక. దివ్యానాద దీన రక్ష, పాపబోలం పరిహరించు. దివ్యానాద దీన రక్ష, పాపబోలం పరిహరించు. రావా రాజా మమ్మేలను, మా హృదయని అలంకరింప. ఏ ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కవరవా, నీ యందే నమ్మిక. ముక్తి మార్గం మాకు దేవా, కలకాలము కాక్షించుము. ముక్తి మార్గం మాకు దేవా, కలకాలము కాక్షించుము. మహిమకు చూపుము. నీవే మాధు మహిళ రక్ష. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కవరవా, నీ యందే నమ్మిక. క్రీస్తుని ఆత్మమా నన్ను శుద్ధిపరచండి. క్రీస్తుని శరీరమా రక్షించండి. క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్టు దుష్ట శత్రుల చేతులు దొరకకుండా నా మరణ సమయమందు
చేర్చుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతుడుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము మహామధురముతో నిండిన మంచి చేసువ దాసుడైన నేను దేవర వారి సంకములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తరచినారు, నా ఎముకలని ఇచ్చినారు అని దేవర వారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవర వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా తరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడు. ఈ సమయముందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమనుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు వదిలింపవలేనని నా మంచి చేసువ దేవవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆసక్తాశతో బ్రతిమలాడి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకున్న ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన చెమును వసగనట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్ష్యముగా జీవితం కలుగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానం వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరికి వందనములు. నిత్య బలి పూజ నిమది నుండగా నేడు దివ్య బలి పూజ సమాప్తమైనది. ముగిసెను ఈ దివ్య బలి పూజ. ఆయతమైనది నీ జీవిత బలి. ఈ జీవితములో ఈరోజు సంభవించు సుఖ దుఃఖములన్నీయు శ్రీ జేసు స్వామికి సమర్పించగాను ఇచ్చట గుమిగూడియుంటిమి. నిత్య బలి పూజ నిమది నుండగా నేడు దివ్య బలి పూజ సమాప్తమైనది. ముగిసెను ఈ దివ్య బలి పూజ. ఆయతమైనది నీ జీవిత బలి. దేశానికి మిక్కిలి పరిశుద్ధ హృదయమా, ఆమె దయగా స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర